హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు అరుణ్, విన్నర్ వెల్త్ ఆర్కిటెక్ట్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో మేడం. సార్ ఇందాక ఒక క్వశ్చన్ తీసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? షూర్ మేడం, ఖచ్చితంగా. ఓకే సార్, దీనిలో ఏదో ఒకటి చూజ్ చేసుకోండి సార్. మీరు అడిగేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి మేడం. ఫస్ట్ థింగ్ ఐ హోప్ దట్ ఎస్ సార్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ ఇంక్రిమెంట్ అనేది కరెక్ట్ టైమే అంటారా సార్? అంటే నేను రీసెంట్గా ఇన్వెస్ట్ చేశాను మ్యూచువల్ ఫండ్లో. సో అంటే ట్రంప్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది డౌన్ఫాల్ అయింది ఈ మార్కెట్ అనేది. సో ఈ టైంలో మనం పెంచడం, ఇన్వెస్ట్మెంట్ అనేది పెంచడం కరెక్ట్ టైమే అంటారా సార్? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఇప్పుడున్న పరిస్థితిలో ట్రంప్ గారి గురించి చెప్పాలంటే పదండి ముందుకు అనుకుంటూ తోసుకు పదండి ముందుకు అని చెప్పేసి అనకుండా పదండి ముందుకు అని చెప్పేసి మన ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే తోసేయండి ట్రంప్ని వెనక్కి అని చెప్పేసి ఇంకొక వర్డ్ యాడ్ చేయాలి మేడం. అలా అనుకుంటాలి. ఇప్పుడు ప్రజెంట్ ఆర్థిక వ్యవస్థ ఉంది. కమింగ్ బ్యాక్ టు మన యొక్క మ్యూచువల్ ఫండ్స్ గురించి మనము మాట్లాడుకున్నప్పుడు మనకు మ్యూచువల్ ఫండ్స్ అనేది ఈక్విటీ, డెట్ అనేది మేజర్గా ఉంటాయండి. ఇప్పుడు డెట్కి ఇప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీకి సంబంధించి చాలా వరకు కొంత డౌన్ఫాల్ జరిగినమాట వాస్తవము. కానీ దీన్ని మనము ఎలా ఇంక్రిమెంట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు గమనించినట్లయితే మామూలుగా ఈక్విటీ వచ్చేసేసి దాదాపు కొన్ని జీవితకాల లో వచ్చేసాయి. కొన్ని ఫండ్స్ ఎప్పుడైతే 52 వీక్స్ లో కూడా వచ్చేసాయి. కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడూ కూడా మ్యూచువల్ ఫండ్ లైఫ్ సైకిల్లో ఎప్పుడు తక్కువగా ఉన్నప్పుడు, అంటే ఎన్ఏవి తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం నేర్చుకోవాలి. సో అది ఇక్కడ కూడా వర్తిస్తుందండి. ఈ టైంలో మార్కెట్లో మీకు ఒక సిప్ చేసుకోవాలనుకున్నప్పుడు మామూలుగా కొంత ఇప్పుడు 1000 రూపాయలు సిప్ చేసుకోవాలనుకున్నప్పుడు 1500 స్టార్ట్ చేయండి. అలాగే లంసం అనుకున్నప్పుడు ఎవ్రీ ఫాల్ డే రోజు ఇమ్మీడియట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది నేర్చుకోండి. ఈ ఖచ్చితమైనటువంటి ఇప్పుడు మీరు ఒక 1,00,000 రూపాయలు ఈ సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు నిన్న మొన్న వచ్చినాయి దాదాపు 30,000 వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. ఇమ్మీడియట్గా చేసుకోవచ్చు. సో ఇలాంటి స్ట్రాటజీ ఒకటి తీసుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ మనకు డెట్ ఫండ్స్ అన్నమాట. డెట్ ఫండ్స్ ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది, బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ మనకు ఆర్బీఐ కూడా మామూలుగా ఈ రేట్ కట్స్ జరుగుతాయని చెప్పేసి ఉంటుంది. ఈ రేట్ కట్స్ ఎప్పుడైతే జరుగుతుందో మామూలుగా డెట్ ఫండ్ వాల్యూ, అంటే డెట్ యొక్క బాండ్ వాల్యూ అనేది పెరుగుతుందండి. అది ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక 0.25 నుంచి 0.5 వరకు జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ జరిగినాయో ఇమ్మీడియట్గా మనకు డెట్ బాండ్స్ యొక్క వాల్యూస్ ఒకటే రోజులో మనకి ఇక్కడ 0.25, 0.5 వేరియేషనే కావచ్చు, 4 to 5% ఒకటేసారి పెరుగుతాయండి. కాబట్టి ఈ యొక్క ఆర్బీఐ డెసిషన్ని మనము ఈ యొక్క డెట్ బాండ్స్లో కూడా మనము ఈ యొక్క టైంలో మనము చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ ఈక్విటీకి సంబంధించినంత వరకు ఇది మనము అక్యుములేషన్ స్టేజ్ అండి. ఈ అక్యుములేషన్ స్టేజ్లో మనము ఖచ్చితంగా ఇంకా వీటర్న్ రాలేదండి. యూటర్న్ కూడా ఇంకా కొద్దిగా స్టార్ట్ అవ్వలేదు. రేంజ్ బౌండ్ మార్కెట్స్ మాత్రమే ఉంటున్నాయి. ఈ యొక్క రేంజ్ బౌండ్ మార్కెట్స్లో మనము ఈక్విటీస్కి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో లార్జ్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి మనం స్ట్రాటజీస్ చెప్పాలి అనుకున్నప్పుడు లార్జ్ క్యాప్లో ఇప్పుడు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అంటే లెస్ రిస్కీగా ఉంటుంది. కానీ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ కూడా కొంత కరెక్షన్ అయినాయి. కాబట్టి నెక్స్ట్ 5 years టర్మ్ అనేది మనం తీసుకున్నప్పుడైతే ఖచ్చితంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో కూడా స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాఫిటబిలిటీ ఎక్కువ కావాలి, మాకు అగ్రెసివ్గా ఉండాలి అనుకున్నప్పుడు మీరు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కూడా చేసుకోవచ్చు, సిప్పులు స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే లంసం గురించి మాట్లాడినప్పుడు మీరు ఎస్టీపీ చేసుకోవాల్సి వస్తుంది. ఎస్టీపీ అంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు మామూలుగా ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టు 1,00,000 రూపాయలు కన్నా మీరు బ్యాంక్లో పెట్టుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఒక హైబ్రిడ్ ఈక్విటీలోకి కానీ లేదా లో డ్యూరేషన్ ఫండ్లోకి కానీ మీరు ఆ 1,00,000 రూపాయలు పెట్టుకొని మీరు ఈరోజు మార్కెట్స్ పడ్డాయి, ఇమీడియట్గా ఆ రోజు ఆ యొక్క 1,00,000 రూపాయల్లో నుంచి ఇప్పుడు చెప్తున్నట్లు 20,000 కానీ 30,000 కానీ మనము ఇన్వెస్ట్మెంట్
ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఓకే. ఆ రకంగా చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే మామూలుగా మీరు మీ యొక్క సేఫ్టీ అనేది డబల్ అవుతుంది. ఎలా అంటే మీకు మామూలుగా మీ ₹1,00,000 మీరు సేవింగ్స్ అకౌంట్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకున్నప్పుడు మ్యాక్సిమం 3-6% వరకు మామూలుగా రావడానికి అవకాశం ఉంటుంది. అదే మీరు మామూలుగా లో డ్యూరేషన్లో ఫండ్లో పెట్టుకున్నప్పుడు దీనికి అడిషనల్గా 2% అంటే 8% వరకు మీకు సేఫ్టీగా మీ అమౌంట్ ఉంటూ మీరు తగ్గినప్పుడు ఆ అమౌంట్ని మామూలుగా మీరు మంచి ఫండ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం ద్వారా మీ యొక్క ప్రాఫిటబిలిటీ పర్సంటేజ్ ఆ ఇయర్లో వచ్చేసి ఇప్పుడు 8% నుంచి 10%, 12% అట్లా మీరు సేఫ్టీగా మీరు ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఎలాంటి ఫండ్స్ ఉన్నాయి సార్? మేడం ఇప్పుడు అన్ని ఫండ్స్ డౌన్ అయినాయి కాబట్టి మీకు ఒక రవ్వ మీరు మామూలుగా లాభాలు ఎక్కువ సంపాదించాలి అనుకున్నప్పుడు అగ్రెసివ్ ఇన్వెస్టర్గా ఉన్నప్పుడు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ చూసుకోవాలి. ఇంకా అగ్రెసివ్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు వీటికంటే కూడా మామూలుగా మీకు ఇది థీమేటిక్ వైజ్ కానీ సెక్టర్ వైజ్ కానీ ఫండ్స్ ఎన్నో ఉన్నాయండి. ఓకే. సో వాటిలో మీరు మామూలుగా ఇన్వెస్ట్మెంట్ అనేది సిప్లో స్టార్ట్ చేసుకుంటే కూడా మంచిదండి. ఇప్పుడు మీరు ఇంకొకటి మనం అగ్రెసివ్గా లేకుండా ఇంకా కొద్దిగా అంటే మనము మిడ్ రేంజ్ అగ్రెసివ్గా ఉండాలి అనుకున్నప్పుడు ఫ్లెక్సీ క్యాప్స్, మల్టీ క్యాప్స్ కూడా ఉన్నాయండి. కాబట్టి ఇప్పుడు ఆపర్చునిటీస్ ఇది ఎలాంటి ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు చైనా వైరస్ అంటే కరోనా వైరస్ తర్వాత మనకు ఆ ఇంపాక్ట్ నుంచి మళ్ళా అంత రేంజ్లో ఇంపాక్ట్ ఉన్నటువంటి తప్పో రైటో తెలియదు కానీ ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా మనం ట్రీట్ చేసుకొని మనము ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ అనేది పెంచుతాం కదా సార్, అప్పుడు ఏమైనా ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా సార్? మేడం ఇది జనరల్గా అంటే బడ్జెట్ అప్పుడే ఈ యొక్క టాపిక్ గురించి ఎక్కువగా డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మనకు ఈ యొక్క ఏప్రిల్ 1 నుంచి కూడా మనకు ఎలాంటిదంటే మ్యూచువల్ ఫండ్స్లో దెర్ ఆర్ టూ కైండ్ ఆఫ్ ట్యాక్సెస్ అండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారు. మొట్టమొదట షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే మనం యొక్క ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో 1 ఇయర్ లోపల మనం గన ఆ విత్డ్రాల్ చేసుకున్నప్పుడు ఆ యొక్క లాభాల ప్రాఫిట్ టోటల్ వాల్యూ వచ్చేసేసి మామూలుగా 1,25,000 కంటే ఎక్కువగా ఉంటే ఆ దాని మీద ఒక సంవత్సరం లోపల విత్డ్రా చేసుకున్నప్పుడు 20% ట్యాక్స్ మనకి పడడానికి అవకాశం ఉంటుందండి. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీరు ఓ 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. ఈరోజు అంటే శ్రీరామనవమి రోజు అంటే ఏప్రిల్ 6, 2025లో మీరు ఒక ఇన్వెస్ట్ చేశారు. సపోజ్ అంటే అది మరుసటి రోజే అవుతుందండి, ఏప్రిల్ 7 అవుతుంది. సో మీరు ఏప్రిల్ 7, 2025లో మీరు ఒక 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. కానీ మీకు జనవరి 30వ తారీఖు కల్లా నెక్స్ట్ ఇయర్కి అది 12 లక్షల రూపాయలు అయిందనుకోండి. మీరు విత్డ్రా చేయాలని మొత్తం డబ్బులు విత్డ్రా చేయాలనుకుంటున్నారు. సరే, ఇక్కడ 2 పరిస్థితులు ఉంటాయి. ఒకటి పార్షియల్ విత్డ్రా కానీ, 2 పూర్తి విత్డ్రా కానీ. సపోజ్ మొట్టమొదటి నేను పూర్తి విత్డ్రా చేసినప్పుడు మీకు కరెక్ట్ ఐడియా వస్తుంది. పూర్తి విత్డ్రా అంటే మీరు 12 లక్షల రూపాయలు విత్డ్రా చేసినప్పుడు మీకు ప్రాఫిట్ 2 lakh రూపీస్, మీ యొక్క అసలు 10 లక్షల రూపాయలు. అంటే 2 lakh రూపీస్ మీరు ప్రాఫిట్ తీసుకున్నారు కాబట్టి మీకు దాని మీద ట్యాక్స్ కట్టాలి. కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్కి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఎలా అప్లికబుల్ అవుతుందంటే మీరు 1 ఇయర్ లోపల మీరు మీ ప్రాఫిట్ని 1,25,000 రూపాయల వరకు మీరు తీసుకోవచ్చు. ఈ 1,25,000 రూపాయలకి ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అంటే మిగిలిన అమౌంట్ ఎంతండి? 2,75,000 రూపాయలు. ఈ 75,000 రూపాయలకి మీరు 20% కట్టాలి. అంటే ఎంత కట్టాలి? దాదాపు 15,000 రూపాయలు మీరు కట్టాలి. సో ఇది ట్యాక్సేషన్ అనమాట. ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు మీకు ఎంత పడుతుందండి ట్యాక్సేషన్? 15,000 రూపాయలు అన్నప్పుడు 1.5% పడినట్టు అవుతుంది. సో ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అండి. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వస్తుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే ఒక సంవత్సరం తర్వాత దాని నెక్స్ట్ డే అంటే మీరు ఏప్రిల్ 7వ తేదీ మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారు 2025లో, మీరు ఏప్రిల్ 8వ తేదీ నుంచి మీరు సపోజ్ విత్డ్రాల్ చేసుకుంటున్నప్పుడు 12 లక్షల రూపాయలు అన్నప్పుడు ఎట్లా అవుతుందండి? మొత్తము మీ 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్, మీరు 2 లక్షల రూపాయలు ప్రాఫిట్. అంటే ఏప్రిల్ 7వ తేదీ 2026 సంవత్సరంలో మీరు విత్డ్రా చేశారనుకున్నాం. అంటే ఒక సంవత్సరం అయింది. ఒక సంవత్సరం అయిన తర్వాత షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కాకుండా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది మీకు అప్లికబుల్ అవుతుంది.
ఓకే. ఇక్కడ ఈ 2 లక్షల రూపాయల్లో కూడా 1,25,000 రూపీస్ అనేది మీరు ఆ ఫైనాన్షియల్ ఇయర్కి మీరు తీసుకుంటున్నట్టు లెక్క. అంటే 2026-27కి మీరు 1,25,000 రూపీస్ మీరు విత్డ్రా చేసుకుంటున్నట్టు లెక్క. సో దానికి ఆ 2 లక్షల్లో ఈ ప్రాఫిట్ డబ్బుకి 2,25,000 రూపాయలకి ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఓకే. ఈ మిగతా 75,000 రూపాయలకి 12.5 మాత్రం ట్యాక్సేషన్ ఉంటుంది. అలా మీకు ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ మీకు దాదాపు 10,000 రూపాయలు అనుకుందాం. సో 10,000 రూపాయలకి మీకు ఎంత మీరు 10,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది ఆ 75,000 రూపాయలు. అదే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితే 15,000, ఇక్కడైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ 10,000. ప్రొవైడెడ్ ఏంటంటే మీరు ఆ సంవత్సరము ఫైనాన్షియల్ అసెట్స్ ద్వారా మ్యాక్సిమం ప్రాఫిట్ 1,25,000 అనేది మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా తీసుకున్నట్లు మీరు అది ఖచ్చితంగా దాని ద్వారా మాత్రమే తీసుకున్నట్టు మీరు ప్రొవైడ్ చేయగలగాలి. సో కాబట్టి మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అన్నప్పుడు మీకు తక్కువ అవుతుంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అన్నప్పుడు కొంత ఎక్కువ అవుతుంది. అలాగే ఈ 2 సినారియోస్లో కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీరు మామూలుగా పార్షియల్గా విత్డ్రాల్ చేసుకుంటున్నారు అనుకున్నాం. అంటే నేను 5 లక్షలు విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాం. 5 లక్షలు మీరు 12 లక్షల రూపాయలు మీకు ఎన్ఏవి అయ్యింది అంటే టోటల్గా. ఇప్పుడు దాంట్లో 5 లక్షల రూపాయలు చేసుకుంటున్నప్పుడు అప్పుడు 10 లక్షల రూపాయలు పెట్టినప్పుడు ఒక యూనిట్ వాల్యూ 10 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు 20% పెరిగింది అనుకుందాం. అంటే మీకు 20% పెరిగింది అంటే యూనిట్ వాల్యూ 20% పెరిగింది. 5 లక్షల రూపాయలు మీరు విత్డ్రా చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే 5 లక్షల రూపాయల్లో మీ యొక్క ప్రిన్సిపల్ యొక్క ఎన్ఏవి ఎంత, మామూలుగా లాభం